గత 3 నెలల నుండి జరుగుతోంది. అది ఎప్పుడో దిగొచ్చు. యుద్ధం మొదలయ్యాక కూడా చెప్తోంది. వాళ్ళేం చర్చలకు రానంటలా. చర్చలు జరుపుతూ నాటకం ఆడింది, మోసం చేసింది అమెరికా. చర్చలు జరుపుతూ ఉండగా వెళ్ళి కొమైనీ లేపేసింది. ఏంది మొన్న ఏంది ప్లాన్ వేసింది, వీళ్ళు చర్చల్లో ఓ డిమాండ్ పెట్టారు, మీరు అవన్నీ యురేనియం ఇచ్చేస్తే మేము ఓకే అంటే వీళ్ళు కూడా రెడీ అన్నారు. మిస్సైల్ మీరు లాంగ్ రేంజ్ మిస్సైల్ తయారు చేస్తున్నా అది మా దేశాలకు ప్రమాదం, షార్ట్ రేంజ్ మాత్రమే చేయాలి, అది కూడా మీరు ఒప్పుకుంటే చర్చలకి రేకే అన్నాడు. ఇది కీలకమైన నిర్ణయం. వాళ్ళు ఏంటంటే 2000-3000 కిలోమీటర్ల దూరంతో పాటు 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలు కూడా, అంటే అమెరికాను కూడా లేపేయడానికి తగ్గట్టు తయారు చేస్తారు, అవన్నీ ఆపేయాలని పెట్టారు. దాంతోపాటు ఇన్స్పెక్షన్కి అలౌ చేయాలన్నారు. ఈ 2 నిర్ణయాలు కొమైనీ కూర్చుని తీసుకోవాలి. కొమైనీతో కూర్చోవడానికి వాళ్ళు అడిగారు, అందుకే మీటింగ్ జరుగుతుంది. వాళ్ళు ఏమనుకున్నారు, కొమైనీ వాళ్ళు కూడా చర్చలు జరుగుతున్నాయి కదా అనుకున్నారు. కానీ ఈ డిమాండ్ మీద కొమైనీని కూర్చోబెడతారు వీళ్ళు, అప్పుడు లేపేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసి అమెరికాకు కూడా తెలియదు. అది అటాక్ చేయడం బిగిన్ చేశాక సచ్చినట్టు అమెరికా దాన్ని కాపాడుకొస్తుంది. ఒక రకంగా అమెరికా ట్రాప్ లోకి లాగింది అది ఇజ్రాయెల్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అని చెప్పాలి ట్రంప్ అనౌన్స్ చేయాలి అంటే, కంప్లీట్ గా ఇరాన్ లో ఉన్న అణుస్థావరాలన్నీ పేల్చేస్తే ఇంకా అయిపోయినట్టే. అణుస్థావరాలు పేల్చలేరు, పేలిస్తే ఇప్పుడు ఏదో 3 దాడి చేసామని చెప్తున్నారు కదా, 3-4 తర్వాత అయ్యే చెప్పింది ఏం కాలేదు, పైన బిల్డింగులు కూలినాయని. అణుస్థావరం పేలడం అంటే ఏంటండి, ఇరాన్ మొత్తం బూడిదైపోతుంది.